ఆయన నాయకత్వంలో టాటా మోటార్స్, టాటా స్టీల్, టీసీఎస్, టాటా పవర్, టాటా కెమికల్స్ ఇట్లా అనేక సంస్థలు స్థాపించి లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించారు. అసలు భారతదేశంలో ఇండికా కార్ తయారు చేసి ఒక డెవలపింగ్ కంట్రీ ఒక కారు కూడా తయారు చేయగలుగుతుందని ప్రపంచానికి చెప్పిన వ్యక్తి రతన్ టాటా గారు. అంతేకాదు లాస్ట్ 10 years ఆఫ్ హిస్ లైఫ్ యువ పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించాలి, వాళ్ళ కంపెనీల్లో నేను పెట్టుబడులు పెట్టాలని ఆయన సొంత డబ్బులు దాదాపు 50 కంపెనీలో ఆయన ఇన్వెస్ట్ చేస్తాం కూడా జరిగింది. ఇంకా సామాజిక కార్యక్రమాల్లో ఆయన చేసిన సేవల గురించి ఎంత మాట్లాడినా తక్కువే. నాకు వ్యక్తిగతంగా తెలిసిన 2 విషయాలు మీకు చెప్పాలి. మా అమ్మమ్మ క్యాన్సర్తో చనిపోయారు. ఆనాడు మా తాతగారు హైదరాబాదులో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉండాలి, వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ ఉండాలి, మనకంటే ఆర్థిక వనరులనే అమ్మమ్మని అమెరికాకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చాం, అలాంటి ట్రీట్మెంట్ హైదరాబాద్ కేంద్రంగా తీసుకురావాలని బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించారు, శంకుస్థాపన చేశారు. ఆనాడు అది తెలుసుకున్న రతన్ టాటా గారు మొదటి 25 కోట్ల రూపాయల డబ్బులు ఆ ఇన్స్టిట్యూట్ కోసం ఇచ్చారు. ఇది ఇప్పుడు 25 కోట్ల రూపాయలు కాదు, ఇది 1992-93లో ఒక్క ఫోన్కి ఆయన 25 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంతెందుకు మన 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు హుదూద్ తుఫాన్ వచ్చింది విశాఖపట్నానికి. ఆనాడు నేను టాటా ట్రస్ట్ సీఈఓకి ఫోన్ చేసి ఇట్లా హుదూద్ వచ్చింది కొంచెం ఆదుకోండి అని కోరితే ఆయన ఫోన్ పెట్టేసి 30 seconds తర్వాత నాకు ఇప్పుడే రతన్ టాటా గారితో మాట్లాడాను, 3 కోట్ల రూపాయలు మేము ఇప్పుడు నిధులు ట్రాన్స్ఫర్ చేశామని చెప్పారు. డబ్బులు ఇస్తాం గొప్ప కాదు. నేను అడిగాను ఎప్పుడు వస్తారు ఆయన, నా స్వార్థం కూడా ఉంది, గురువుగారు నేను కలవచ్చు కదా అని. ఎప్పుడు వస్తారు ఆయన అని అడిగితే మాకు మార్కెటింగ్ అవసరం లేదు, మాకు ప్రెస్ రిలీజ్ అవసరం లేదు, ప్రజల్ని మీరు జాగ్రత్తగా చూడండి, డబ్బులు సరిపోతే మాకు ఫోన్ చేయండి మళ్ళీ ఇస్తానని చెప్పిన గొప్ప వ్యక్తి రతన్ టాటా గారు. ఆయన చనిపోయే ముందల నేను బాంబే హౌస్కి వెళ్ళా. బాంబే హౌస్ టాటా సంస్థకి హెడ్ క్వార్టర్స్. అక్కడ నేను టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారిని కూడా కలిశాను. ఆ రోజు అడిగా రతన్ టాటా గారు ఎలా ఉన్నారంటే చెప్పలేని పరిస్థితుల్లో మేము అందరం ఉన్నామని బాధపడుతున్నా చెప్పారు. నిజంగానే ఆయన చనిపోయే ముందల కూడా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా టీసీఎస్ ప్రకటిస్తాం జరిగింది. కనీసం 10,000 మందితో విశాఖపట్నంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం. రాబోయే 3 నెలల్లో ప్రభుత్వం చేతుల్లో ఉన్న మిలీనియం టవర్స్లో 2,000 మంది పనిచేయబోతున్నారని సభాముఖంగా తెలుపుతున్నాం. రతన్ టాటా గారు చనిపోయారని తెలిసిన వెంటనే ఆ రోజు మా క్యాబినెట్ మీటింగ్ ఉంటే క్యాబినెట్ మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కలిసి అక్కడికి వెళ్ళాం. ఆయన గుర్తుగా మన ప్రభుత్వం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతిలో ఏర్పాటు చేసి వరల్డ్ క్లాస్ ఇన్నోవేటర్స్ అందరిని అక్కడ తీసుకొస్తంతో పాటు మన లోకల్ ఆంటర్‌ప్రెన్యూర్స్ని ప్రోత్సహించి వాళ్ళకి మెరుగైన నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ ఇవ్వాలనే లక్ష్యంతో మేము త్వరలో ప్రారంభించబోతున్నామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుతున్నాం. ఇక్కడ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు, సీనియర్స్ అంటే 4th year స్టూడెంట్స్ ఉన్నారు. ఎగ్జామ్స్ అయిపోతే మీరు మీ దారి వెళ్ళిపోతారు. కానీ మీకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు కానివ్వండి, లేదంటే మీరు ఏ కాలేజ్లో చదువుకున్నారు, ఏ స్కూల్లో చదువుకున్నారు, దయచేసి మర్చిపోద్దండి. మీ వంతు సేవ చేయండి, మాతృభూమి మన రాష్ట్రానికి సేవ చేయండి. మీ కంపెనీలో అడ్వకేసీ చేసి మీ కంపెనీ ఆఫీస్ని ఆంధ్ర రాష్ట్రంలో పెట్టించే బాధ్యత మీరందరూ తీసుకోవాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. ఇంకా విద్యా వ్యవస్థ గురించి మీ అందరూ తెలుసు, చాలా కఠినమైన శాఖ. నాకు కఠినమైన శాఖలు బాగా ఇష్టం. నా జీవితంలో కూడా రోడ్లెస్ ట్రావెల్ ఏదన్నా ఎతికి నేను ఆ రోడ్డు పైన వెళ్తా. మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ 1985 తర్వాత గెలవలేదు, అంటే 40 సంవత్సరాలు గెలవని నియోజకవర్గంలో నేను పోటీ చేశా. 2019లో ఓడిపోయా, 5,300 ఓట్లతో ఓడిపోయా.
బాధ ఉండే, ఒకరోజు బాధ కలిగింది. అరే ఇంకా కష్టపడి ఉంటే బాగుండేది, కనీసం 2 నెలల ముందర వచ్చింటే ప్రజలు నేను కన్విన్స్ చేసి ఉండేవాడిని కదా అని అనిపించింది. కానీ 5 సంవత్సరాలు నేను వదిలిపెట్టలా, కష్టపడ్డా. ఎక్కడైతే ఓడిపోయానో అక్కడనే గెలవాల లక్ష్యంతో పనిచేశాను. ప్రజల ఆశీస్సులతో 91,000 మెజారిటీతో గెలిచి శాసనసభ్యుడిగా మేము ముందర నిల్చుంటున్నాం. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఒక్కొక్కరికి ఒక రకమైన పరీక్ష పెడతారు. ఆ పరీక్షని కూడా జయించే శక్తి దేవుడు మనకిస్తాడు. మన జీవిత ప్రయాణంలో అనేక ఇబ్బందులు మనందరం ఎదుర్కోబోతున్నాం, మనందరం. కానీ ఆ సమస్యల్ని జయించే శక్తి కూడా మనకిస్తారు. ఒక్క సంకల్పంతో ఎప్పుడైతే మనందరం కలిసి పనిచేస్తామో అది మనం సాధించగలుగుతాం. సో నమ్ముకున్న సిద్ధాంతాలకి కట్టుబడి ఉండాలి. మన కష్టకాలాల్లో మనకి అండగా నిలబడిన వాళ్ళు, మనతో నిలబడిన వాళ్ళని మన జీవితాంతం గుర్తుపెట్టుకుని మన జీవిత ప్రయాణం చేయాలని ఈ సభాముఖంగా ఇక్కడున్న యువకులందరినీ నేను కోరుతున్నాను. ఇంకా విద్యాశాఖకు వచ్చేగల అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాం. కేజీ నుంచి పీజీ వరకు కరికులం మొత్తం రీవ్యాంప్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. మీ సంస్థ యజమానితో కూడా ఒకసారి కలుస్తాం జరిగింది. కొత్త యాప్షి చైర్మన్ కూడా వచ్చారు. కరికులం మొత్తం ఎట్లా రీవ్యాంప్ చేసి ఇండస్ట్రీకి దగ్గర ఎట్లా తీసుకురా లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. అంతేకాకుండా రాజకీయాల్ని విద్యా వ్యవస్థకు దూరం పెట్టాలని లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. అందుకే మీరు చూస్తే ఏ కార్యక్రమం అయినా కూడా, విద్యాశాఖకు సంబంధించిన ఏ కార్యక్రమం అయినా కూడా ప్రజాప్రతినిధులు ఫోటోలు లేవు, పార్టీలు రంగు లేదు, మాకు ఆ పిచ్చి లేదు. మీరు బాగా చదువుకోవాలి, మీకు మంచి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం. ఇంతేకాకుండా పెద్దల పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతో స్కూల్ కిట్స్ అందజేస్తున్నాం. డొక్కా సీతమ్మ గారి పేరుతో ఈరోజు మధ్యాహ్న భోజనం పథకం అందజేస్తున్నాం. మీరు ఇక్కడ కూడా చూస్తే వేదిక పైన ఉన్న ఫ్లెక్సీలో కూడా ఎక్కడ రాజకీయ నాయకుల ఫోటోలు లేవు. ఆ లక్ష్యంతోనే మన ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, చివరిగా నేను పాదయాత్ర చేసినప్పుడు మహిళల్ని కలిశాను. వాళ్ళు ఒక్కటే అనేవారు, మాకు భద్రతగా అనిపించట్లేదు, మాకు మీరు భద్రత కల్పించాలి. ఆనాడు కూడా అనేక మీటింగ్లో చెప్పేవాడిని, చట్టాలే కాదు సమాజంలో మార్పు రావాలి. అనేక మీటింగ్లో కూడా నేను చెప్పాను. కొంతమంది కొన్ని పదాలు వాడతారు, చీర కట్టుకున్నావా, గాజులు తొడుక్కున్నావా అని మగవాళ్ళ వైపు చూసి మాడతారు. ఇంట్లో అమ్మాయిలాగా ఏడవద్దని మగవాళ్ళకి చెప్తారు. అది సరికాదు. ఆ మార్పు తీసుకొచ్చేదానికే కేజీ నుంచి పీజీ వరకు ఆడ మగ సమానం అనేది అహర్నిశలు మేము నేర్పిస్తాం. నీకు ఉదాహరణ ఇస్తాం. మాకు స్కూల్ టెక్స్ట్ బుక్స్ మేము తయారు చేస్తాం. సో కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయరామరాజు గారు నేను అడిగా, సార్ ఇంటి పనుల ఫోటోలు ఉంటాయి కదా, ఎంత శాతం ఆడవాళ్ళ ఫోటోలు ఉంది, ఎంత శాతం మగవాళ్ళ ఫోటో ఉంది, కొంచెం కనుక్కుని నాకు చెప్పండి. నేను కనుక్కోవాల్సిన అవసరం లేదు సార్, 100% ఆడవాళ్ళ ఫోటోనే ఉందన్నారు. నేను నెక్స్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్స్లో మినిమం 50% చేయాలి. ఎందుకంటే నేను అమెరికాలో చదువుకున్నా. బ్రహ్మణికి నాకు పెళ్ళైన తర్వాత మేము అమెరికాకి వెళ్ళాం. ఇద్దరం కలిసికట్టుగా చదువుకున్నాం. అక్కడ ఇంటి పనులు సమానంగా చేసేవాళ్ళం. ఒకసారి ఆమె లాండ్రీ చేస్తే రెండోసారి నేను చేశాను. సో టెక్స్ట్ బుక్స్లో కూడా ఫోటోల దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా ఆడమగ సమానం అనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుకుంటూ, మగవాళ్ళు చప్పట్లు కొట్టర్లేండి. ఇంకా ఈ మార్పు అనేది మన ఇంట్లో మొదలవ్వాలి. ఈ మార్పు అనేది మన ఇంట్లో మొదలవ్వాలి. ఎవరు నా పదం అంటే మీరు తిరుగుబాటు చేయాలి, వాళ్ళకి నేర్పించాలి. ఏమనంటే నాకు లోకేష్ అన్న చెప్పారు అందుకే మీకు చెప్తున్నారు, మీరందరూ చెప్పండి. మీకు అండగా నిలబడే బాధ్యత నాది. ఇంకా లాస్ట్ విషయం, గతంలో మనం డ్రగ్స్ పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం మొత్తం వచ్చింది. గంజాయి వల్ల తరాలే నాశనం అయ్యే పరిస్థితి. నేను పాదయాత్ర ప్రారంభించిన కరెక్ట్గా 22 రోజులు 23 రోజులకి చంద్రగిరి నియోజకవర్గంకి వెళ్ళా. ఇలా మహిళలతో సమావేశం పెట్టుకున్నప్పుడు ఒక తల్లి మొక్క అంతా కట్టేసుకుని జస్ట్ కళ్ళు కంపడుతున్నాయి,
ప్రత్యేకంగా వచ్చి మీతో 1-on-1 నేను కలవాలంటే, ఓకే మీడియాలో రమ్మంటే మీడియాలో వద్దు, ఎవరొద్దు, మిమ్మల్ని కలవాలి సార్ అని. రామ్మ కూర్చుని మాడదాను. అప్పుడు ఆమె చెప్పింది, ఆమె 3 కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతుర్ని గంజాయికి బానిసలు చేసి 30 రోజులు శారీరకంగా వాడుకున్నారు డ్రగ్ పెడ్లర్స్. నాకు ఆ మాటలు కూడా ఇప్పుడు కూడా గుర్తుంది. ఆ రోజు ఆమె ఒక మాట అని, నేను ఈరోజు సిఎంసి వెల్లూరుకి వెళ్తాను, డి అడిక్షన్ సెంటర్కి మా పాపని తీసుకెళ్తాను, మాట సహాయం మీరు చేయండి సార్ అని చెప్పింది. అదే సందర్భంలో ఒక మాట అని, మీరు కానీ సహాయం చేయకపోతే నా పెద్ద కూతురు నేను చంపేస్తాను, అప్పుడన్నా మా మిగతా 2 కూతుర్లు బాగుపడతారని చెప్పింది. అంటే తల్లి ఆవేదన చూడండి. ఒక క్షణం హ్యాపీనెస్ కోసం ఒక కుటుంబం ఎలా నాశనం అవుతుంది అనే దానికి ఉదాహరణ. అందుకే డ్రగ్స్ వద్దు బ్రో అన్న క్యాంపెయిన్ నేను రూపొందించాం. నక్సలిజం పైన ఎట్లయితే గ్రే హౌన్స్ ఆనాడు అన్నగారు ఏర్పాటు చేశారో, డ్రగ్స్ పైన ఈగల్ మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. ఎవరైనా వచ్చి మీకు డ్రగ్స్ లేస్ చాక్లెట్లు కానీ ఎన్ని ఇస్తే మేము కాల్ సెంటర్ పెట్టాం, దానికి మీరు ఫోన్ చేయండి, మాకు కంప్లైంట్ చేయండి. ఇది చాలా సీరియస్గా తీసుకుంటుంది మన ప్రభుత్వం. అంతేకాదు, మీరందరూ సినిమాలు బాగా చూస్తారని నాకు తెలుసు, అందరు నవ్వుతున్నారు. సినిమా వచ్చే ముందల థియేటర్లో ఎవరు వస్తారండి? గట్టిగా చెప్పండి, ఎవరు? ముఖేష్ దగ్గుతూ ఉంటారు, మనందరం నవ్వుతున్నాం. అప్పుడు కూడా నవ్వుతాం, ఇట్లా దగ్గుతూ ఉంటాడు, ఏముంది లేదు దీనివల్ల అని. సిగరెట్ వల్ల ముఖేష్ జీవితం నాశనం అవుతుంది, కానీ డ్రగ్స్ వల్ల మన కుటుంబం మొత్తం నాశనం అవుతుంది. మన జీవితం ముఖేష్ కన్నా దారుణంగా ఉంటుంది. అందుకే డ్రగ్స్ వద్దు బ్రో, డోంట్ బీ ముఖేష్ అని ఈ సభాముఖం ఇక్కడున్న యువకులందరికీ నేను తెలుపుకుంటూ, నాకింత ఇంకా రఘురాజ్ గారు ఏం చేసినా ఆయన స్టైలే వేరు, ఆయన రూటే వేరు. మేము అసెంబ్లీ సెషన్స్ అప్పుడు, గురుగారు అసెంబ్లీ సెషన్లు అనుకుంటా మేము కలిసాం. అసెంబ్లీ సెషన్స్లో అప్పుడే డిప్యూటీ స్పీకర్ అయ్యారు, పక్కన కూర్చుని మేము ఆడుకుంటా ఉంటే అప్పుడు చూపిస్తున్నాడు ఆయన, రతన్ టాటా గారు విగ్రహం తయారు చేస్తున్నా, కరెక్ట్గా వచ్చిందా, బుగ్గలు చిన్నగా ఉన్నాయా, జుట్టు కరెక్ట్గా ఉందా అనే నా దగ్గర తెలుసుకున్నాను. జనరల్గా ఎవరన్నా పార్టీ అధిష్టానం మెప్పు పొందాలనుకుంటే ఆ రాజకీయ నాయకులు విగ్రహాలు పెడతారు. కానీ సమాజానికి మొత్తం భారతదేశంలో ఉన్న సమాజానికి సేవ చేసిన వ్యక్తి, అహర్నిశలు భారతదేశం గురించి ఆలోచించిన వ్యక్తి రతన్ టాటా గారి విగ్రహం పెడతా నిజంగానే చాలా చాలా సంతోషం. నాకున్న అవగాహన మేరకు ఆంధ్ర రాష్ట్రంలోనే తొలి విగ్రహం అది. ఆ విగ్రహాన్ని ఆవిష్కరణ కోసం నన్ను పిలిచినందుకు హృదయపూర్వకంగా రఘురాజ్ గారికి నేను నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ కాలేజ్ యజమాన్యం కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. జై హింద్. గట్టిగా చెప్పాలి, జై హింద్. థ్యాంక్ యూ. లోకేష్ గారు ఒక డిజిటల్ ఇనాగ్రేషన్ బటన్ పెట్టేస్తే ఇప్పుడు సాగి ప్రసాదరాజు గారి సౌజన్యంతో మా పెద అమీరం గ్రామానికి 35 లక్షల రూపాయలతో 1 మిలియన్ లీటర్స్ పర్ డే ప్లాంట్ని ఏర్పాటు చేశారు. అది మన అమాత్యులు నారా లోకేష్ గారి చేతుల మీదుగా డిజిటల్ ఇనాగరేషన్, ఎందుకంటే ఐటీ శాఖ మంత్రులు కదా, అక్కడికి రావద్దు, డిజిటల్లే చేయాలని చెప్పి కోరటం జరిగింది. ఇప్పుడు వీళ్ళు పట్టుకుని నేను ఇప్పుడు మంగళగిరి పట్టుకెళ్ళాలి. అరే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తాను. ఒక్క నిమిషం సారీ, మళ్ళీ వస్తున్నా.
1 minute తీసుకుంటా. రఘురాజ్ గారు ఉండి నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నారు చూసిన తర్వాత కారులో చెప్పా, గురుగారు ఇప్పుడు మంగళగిరి ఉండితో పోరాడుతుంది, తప్పనిసరిగా ఛాలెంజ్గా తీసుకుని 2 నియోజకవర్గాలు అభివృద్ధి చేద్దామని చెప్తాం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందించే బాధ్యత మేము తీసుకుంటామని గురుగారికి తెలుపుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాం. అందరికి నమస్కారం. జై హింద్. ఓహో, నువ్వు కాలేజీ ఆద్యంతం అందరి సహకారంతో అక్కడ ఆవిష్కరణ, ఇక్కడ ఈ సభ కూడా చక్కగా సాగింది.